ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. 10 నెలల కాలంలో 6 సార్లు కరెంటు బిల్లు పెంచారు. యాక్చువల్ ఎందుకంటే 6 సార్లు కరెంటు బిల్లు పెంచేదే కాకుండా ఎన్నికలకు ముందు హామీలో వచ్చే కరెంటు బిల్లు ఇంకా తగ్గించి ఇస్తాం, మా ప్రభుత్వం 3 నెలలు ఆగండి, మా ప్రభుత్వం వస్తుంది, వచ్చే కరెంటు బిల్లు కూడా తగ్గించి మేము ఇవ్వగలుగుతామని ప్రతి చోట గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు చాలాసార్లు చెప్పాడు. కానీ ఈరోజు మర్చిపోయారు. మొన్న చాలా వరకు ధర్నాలు రస్తారోకో చేస్తే చూస్తామని చెప్పాడు. మాలాంటి సామాన్య మానవుడు కూలి చేసే కొండగాల లేకుంటే ఎండగాల అనే పరిస్థితుల్లో 200 రూపాయలు కరెంటు బిల్లు వచ్చేది ఈరోజు 800 రూపాయలు మాకు వస్తాం అంటే 6 రెట్లు పెరిగింది. 6 రెట్లు. కనీసం మాలాంటోళ్ళు 2 బిడ్డలను పెట్టుకొని, చిన్న బిడ్డలు, అర్థమైందా, ఆ బిడ్డలను పెట్టుకొని మేము బతకాలంటే ఏ విధంగా బతుకుతాం? ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ? కూటమి ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుందేమో ఆలోచనతో జనాలంతా కూడా పరిగెత్తాపోయి ఓట్లు వేసేయడం జరిగింది, మీకు గెలిపించడం జరిగింది. కనీసం దాన్ని గుర్తు పెట్టుకొని అన్న పేద వర్గాలకు మేలు చేసేదానికి ప్రయత్నించమని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళను కోరుతున్నాం. ముఖ్యంగా ఇంకొక విషయానికి వస్తే, మీరు చేస్తామని చెప్తున్నారు కదా, ఎవరికి చేస్తున్నారు? ఉన్నత వర్గాలకు చేస్తున్నారా? ఉన్నత నాయకులకు చేస్తున్నారా? పేద వర్గాలకు చేస్తున్నారా? పేదోడు దీపం పెట్టుకునేవాడు ఈరోజు ఒక బల్బు ఫ్రీ అంటాడు. అర్థమైందా? ఈరోజు అదే 50 యూనిట్లు కాలితే 300 రూపాయలు వస్తానండి. యాక్చువల్ 50 యూనిట్లు కాలితే 300 రూపాయలు, 50 యూనిట్ల వరకు ఫ్రీ అని, 50 యూనిట్ల తర్వాత 100-150 వచ్చేది. అదే 50 యూనిట్లో 350 రూపాయలు ఈరోజు పడతా ఉందంటే ఎక్కడికి తీసుకెళ్ళావు నువ్వు? మీ ప్రభుత్వం ఎక్కడికి తీసుకెళ్ళింది? మాలాంటి వాళ్ళు ఏ విధంగా బతకాలి, ఏ విధంగా తినాలి? కనీసం పనికి పోయి వచ్చిన తర్వాత కరెంట్ ఉంటుందంటే ఆ కరెంట్ ఉండటం లేదు. కారణం ఏంటంటే వచ్చే లోపల ఇంకేదన్నా మేము ఎత్తులాడుకుంటా పోవాలి, మళ్ళీ వస్తుంది, ఒక అరగంటలో వస్తుంది. సబ్స్టేషన్కి ఫోన్ చేస్తే వస్తుంది, కొంచెం ఫీజు పోయింది అంటున్నారు. ఇట్లా లో వోల్ట్ కరెంటుతో ఈ రోజుకి ఇంకా కూడా ట్రాన్స్ఫార్మర్లో సరిగ్గా లేని దాని వల్ల కూడా లో వోల్ట్ కరెంటు, కనీసం ఇచ్చే కరెంటు కూడా శుభ్రంగా లేదు. ఈరోజు నాణ్యమైన కరెంట్ ఇస్తామని చెప్పి రేట్లు పెంచేసి ఈరోజు మా పైన బండేసినట్టు అయిపోయింది. అది లేనిది ఏమి చేసుకోలేక ఉన్నాం. కనీసం మేము ఈరోజు ఆ కరెంటు ఉంటే పనిముట్లతో పని చేసుకోగలుగుతాం. ఆ కరెంట్ లేని దానివల్ల పని కూడా సరిగ్గా జరగటం లేదు. ఎందుకంటే మేము చేసే వృత్తి ఎట్లా కరెంటు లేకుండా పని చేసుకోలేము. ఈరోజు కూడా కరెంటు పోయింది. దాదాపు తెల్లారితో 9కి పోయి 12:30 వరకు రాలేదు. మళ్ళా తర్వాత పోయి కనీసం 4 గంటలకు వచ్చింది కరెంటు. గంట సేపు ఉంది మధ్యలో. కాబట్టి కరెక్ట్గా సీఎం గారు ఆలోచించి పేద ప్రజల కోసం ఆలోచించండి. నువ్వు ఇచ్చిన హామీల కన్నా దేవుడు ఎరుగు, ఉండటానికన్నా బతకటానికన్నా దారి కల్పించేదానికి మార్గం వెతుకులాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు చాలాసార్లు చెప్పాడు, 2-3 సార్లు చెప్పాడు, మీటింగ్లో విన్నా చంద్రబాబు నాయుడు చెప్పింది. మాజీ సీఎం గారు బటన్ నొక్కాడు, ఆయన ఎన్నిసార్లు నొక్కేది ఒకటి, నేను ఒకసారి నొక్కేది ఒకటే అన్నాడు. 100% కరెక్ట్ గారు. ఎందుకంటే సీఎం గారు ఒక్కసారి నొక్కినా కానీ 5 ఏళ్ల కాలం వచ్చింది, నీకు మంచిగా పరిపాలించడానికి నీకు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో బటన్ నొక్కేకి నీకు ఒకసారి అవకాశం వచ్చినప్పుడు పేద ప్రజల పైన పడి ఇంకా కూడా బాధపడుతున్నావు. కానీ నాకు 5 ఏళ్ళు నేను బటన్ నొక్కినాను, ఈఎంల ద్వారా నేను గెలిచాననే భావంతో ఉన్నావు. కానీ ప్రజలు ఓట్లు వేసినారని నేను గెలిచాననే ఆలోచన మీకు రాలేదనేది నా అభిప్రాయం.